ప్రైజ్ ది లార్డ్. షాలోమ్ అందరికీ. శిలువ మరణం గురించి బైబిల్లో నుంచి చెప్పాలి అంటే ద్వితీయోపదేశ కాండం 21 అధ్యాయంలో 22-23 వచనాల్లో చెప్పబడి ఉంది. శిలువ అంటే క్రాస్, ఇంటూ మార్క్, అంటే కొట్టివేయబడుట. నేను నేను నాది నాది అనేది కొట్టివేయబడాలి. శిలువ మరణం అదే మనకు బోధిస్తూ ఉన్నది. ఈరోజు చూస్తూ ఉంటే చాలామంది తన పేరు చనిపోయిన తర్వాత ఎల్లప్పటికీ ఉండాలి, తన పేరు గుర్తింపు ఉండాలని పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద ల్యాండ్, అపస్తులు ఇలా చేయలేదండి. నిజమైన సంఘాన్ని కట్టారు. వాళ్ళ కోరిక నెరవేర్చుకోలేదు. దావీదు సొంత కోరికని నెరవేర్చుకున్నాడు. అది దేవుడి చిత్తం కాదు. సో చాలామంది అంటే గోడలు కట్టాలనుకుంటున్నారు, అదే సంఘం. కానీ ఎవరైనా జీవితాలు కట్టాలి, సాయపడాలని కోరుకోవట్లేదు. సంఘం అంటే మనుషులు, గోడలు కాదు. పెద్ద పెద్ద సంఘాన్ని స్పాన్సర్ చేయడం కంటే నువ్వు వాళ్ళ సాయపడండి. అపోస్తులు అదే చేశారు. పెద్ద పెద్ద ల్యాండ్స్ ఎక్కడ కొనలేదు, వాళ్ళు పెద్ద పెద్ద చర్చిలు స్థాపించలేదు. ఎందుకంటే మనుషులే సంఘం. వాళ్ళ జీవితాలు కట్టబడాలి, వాళ్ళ బాధలు తీర్చబడాలి, వాళ్ళ అప్పులు తీర్చబడాలి. విడుదల అంటే ఒక వ్యక్తి అప్పుల్లో ఉన్న, మురిగిపోయి ఉన్నవాడు, చనిపోయాలనుకుంటున్న వాడిని సహాయం చేసి వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ, వాళ్ళ రెంట్లు కానీ, వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉన్నారో అది కట్టండి. అదే సంఘాన్ని కట్టడం. అందుకే పెద్ద పెద్ద సంఘాలు కడితే నిజమైన ఆశీర్వాదం కాదు. నేను చనిపోయిన తర్వాత నాకు పేరు గుర్తుండాలా, ఇంకా తరతరాలు చెప్పుకోవాలా అని పెద్ద సంఘం స్థాపించడం కాదు. నేను నేను నాది నాది అనేది వెళ్ళిపోవాలా. ఇదే శిలువ ద్వారా మనం తెలుసుకుంటాం. చాలామంది అందుకనే మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో యేసు ప్రభు యవనస్తుని చెప్పాడు, నీవు నీ ఆస్తి అంతటిని అమ్మి తర్వాత నన్ను వెంబడించు. లేకపోతే ఏం చేస్తానంటే నేను దీవించబడ్డా, నేను ఆశ్రయించబడ్డా, నేను 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 ప్రాస్పరిటీ గాస్పల్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రజలందరూ ఈయన దీవించబడ్డారని తన దగ్గరికే వచ్చి ప్రార్థన చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది నాకు చాలా, ఈయనకు అభిషేకం ఎక్కువ ఉన్నది, ఈయనకు దీవెన ఎక్కువ ఉన్నది. కాబట్టి నీ ఆస్తి అంతా విధులకు అమ్మేసాయి, అప్పుడు సరైన బోధ చేస్తావు. లేకపోతే ఎప్పుడు ప్రాస్పరిటీ గురించే చెప్తా ఉంటావు. బీదవారు, మధ్యస్థ తరగతి వాళ్ళు దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అని ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు ఈ ప్రాస్పరిటీ గాస్పల్ వలన. సంఘంలో పాస్టర్ గారు ఒక్కడే దీవించబడతారు, సంఘంలో దీవించబడరు. ఆ సంఘం ఎప్పుడు బీదవారిగా ఉంటుంది. అందుకనే వీళ్ళు నేను దీవించబడని చెప్తారు, తన సంఘం దీవించబడని చెప్పదు. తన సంఘం దీవించబడితే వీళ్ళు ఫోన్పే, గూగుల్ పే ఇట్లా ఇస్తారా? ఇవ్వరు కదా. వీళ్ళే వేరే వాళ్ళ అప్పు తీరుస్తారు. వీళ్ళు అబద్ధాలు చెప్తా ఉంటారు. ఎలా చెప్తారంటే నేను బహుగా ఆచరించబడ్డాను. ఎంత దీవించబడ్డానంటే టీవీకి స్పాన్సర్ చేయండి, నాకు డబ్బులు లేవు. నేను బహుగా ఆశించబడ్డాను, నేను నా సంఘం. ఎంత దీవించబడ్డామంటే మీ సంఘం దోచుకోవడానికి, మీ ప్రాంతంలో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, మీరు స్పాన్సర్ చేయండి. నిజంగా దీవించబడితే ఇతడు సంఘం కూడా దీవించబడితే ఫోన్పే, గూగుల్ పే అవసరం లేదండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వరు. వీళ్ళు దీవించబడలేదు. అదే సత్యం. కనుక గోడలు కట్టకండి, మనుషుల జీవితాలు కట్టండి. ప్రైజ్ ది లార్డ్.